బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి శిలాతోరణం ప్రాంతం వరకు కొనసాగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్లో వేచి ఉన్న స్వామివారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. నిన్న శ్రీవారిని 77,874 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 35,302 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం 4.92 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి పన్నీర్ సెల్వం లైవ్ ద్వారా అందిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి శిలాతోరణం ప్రాంతం వరకు కొనసాగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్లో వేచి ఉన్న స్వామివారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. నిన్న శ్రీవారిని 77,884 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 35,302 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం 4.92 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి పన్నీర్ సెల్వం లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సెల్వం, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే చూస్తుంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే కూడా వారాంతపు రావడం నేపథ్యంలో కూడా ఇటు భక్తులు కూడా భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ దర్శన ఏర్పాట్లు కూడా చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం చూస్తే వైకుంఠం కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా 20 నుండి 24 గంటల సమయం పడుతుందని ఇటు అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ కలిగిన భక్తులకు 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకన్లు కూడా నిన్నటి రోజున కూడా రద్దు చేసింది. అంటే ఈ రోజు దర్శనానికి సంబంధించి నిన్నటి రోజున కూడా ఇటు తిరుపతిలో 3 ప్రాంతాల్లో కూడా ఈ ఎస్ఎస్డి టోకన్లు కూడా టీటీడీ ఇస్తూ వస్తుంటుంది. ఈ నేపథ్యంలో రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో వాటిని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసి ఎవరైతే కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు నేరుగా క్యూ లైన్ లోకి ప్రవేశించి స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు అని చెప్పి కూడా టీటీడీ అయితే కూడా ముందు రోజే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం కావచ్చు, నీళ్లు, అదేవిధంగా పాలు లాంటివి కూడా అందిస్తూ భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా తగినన్ని ఏర్పాట్లు చేస్తుంది. వీటంతా కూడా ఇటు డిప్యూటీ స్థాయి అధికారులు కూడా అక్కడ నిత్యం ఉండి పర్యవేక్షిస్తూ కూడా శ్రీవారి సేవకులను ఉపయోగించడం వాళ్ళకైతే కూడా సేవలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా ఇటు టీటీడీ విజిలెన్స్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో కూడా అక్కడ పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. మరోపక్క ఏదైతే కూడా విఐపి సిఫార్సు లేఖలను కూడా పూర్తిగా కుదించి ఏదైతే ప్రోటోకాల్ పరిధిలో ఉంటారో వాళ్ళు మాత్రమే స్వామివారి దర్శనానికి రావాలని చెప్పి కూడా ఇటు టీటీడీ అయితే కూడా ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే
సెప్టెంబర్ 30వ తేదీ వరకు వివిధ పర్వదినాల్లో కూడా ఇటు శ్రీవారి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ రోజుకు వచ్చి అక్కడ ఇబ్బంది పడేదానికంటే ముందుగానే వాటికి వాళ్ళ భక్తుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇటు భక్తులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇక నిన్నటి రోజున స్వామివారిని 77,874 మంది దర్శించుకోగా అందులో 35,302 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించే మొక్కులు కూడా చెల్లించుకున్నారు. అదేవిధంగా హుండీ ద్వారా కూడా 4.92 కోట్ల రూపాయలు కూడా ఆదాయం లభించినట్టు టీటీడీ వర్గాలు అయితే కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక లడ్డూలు విషయానికి వస్తే కూడా 4.16 లక్షల లడ్డూలు విక్రయించినట్టు టీటీడీ అయితే కూడా పేర్కొంది. ఇక అన్నప్రసాదాన్ని విషయానికి వస్తే 2.63 లక్షల మంది భక్తులకు ఇటు అన్నప్రసాదం కూడా పంపిణీ చేయడమే కాకుండా 3,245 మంది భక్తులకు ఇటు వైద్య సేవలు అందించినట్టు కూడా టీటీడీ అయితే కూడా పేర్కొంది. ముఖ్యంగా కూడా ఏదైతే కూడా భక్తులు పరమ పవిత్రంగా భావించినటువంటి లడ్డూ ప్రసాదాలు ఉన్నాయో థ్యాంక్ యూ సెల్వం.